మేము కూడా. మా ఆయన గారు తాగేసింది పోయింది. మా కొడుకు కూడా అలాగే తాగుడు నేర్పేసి రోజు గొడవలు ఇంట్లో. నా కొడుకు అయితే కాళ్ళు చేతులన్నీ కొట్టుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే బతకడమ్మ తీసుకుపోండి అన్నారు. అయినా నాకు నమ్మకం చెప్పారు. పాస్టర్ గారికి దేవుడికి ఫోన్ చేసి తమ్ముడు ఇలా అంటున్నారో సిస్టర్ గారిని ప్రార్థన చేయమని అని అడిగారు. అడిగితే అప్పుడు ఏం పర్లేదు ప్రార్థన చేయించాలంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అది హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందే ప్రార్థన చేశారండి. అమ్మ అన్ని అవి వాళ్ళు పాడైపోయి అమ్మ తాగేసారు కాళ్ళు పచ్చేట్లేదు నీ కుమారుడు చనిపోతాడా అని సిస్టర్ గారు చెప్పారండి. అయినా కానీ ఒకసారి అనుమానం సరిపోక నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించమ్మా అన్నారు. సిస్టర్ గారు ఎలాగైతే చెప్పారో డాక్టర్ గారు కూడా అలాగే చెప్పారండి. ఇక్కడ నీ కొడుకు 3 రోజుల కన్నా బతకడు అని చెప్పారు. ఇంట్లో గందరగోళం గొడవ రోజు గొడవ కింద నా మాట కూడా కాదు ఇష్టం వచ్చినట్టుకు వెళ్ళిపోయేవారండి. ఫ్రెండ్స్ అలా తీసుకుపోయి చనిపోయే స్థితికి తీసుకుపోయారండి. అలా చేతులతో సాయం పట్టుకుని నేను రాను రాను అంటున్నాడండి ఇక్కడ ప్రార్థనకి. మా మేనగోడు రాదా రాని సాయి వీళ్ళందరూ మొత్తం తీసుకురా అని పోరులు చేతనే ఉండేవారండి. సాయం పట్టుకుని ఆటోలో ఎక్కించుకుని వచ్చానండి. మంచినీళ్ళు తాగి తప్ప అన్నం కూడా తినేవాడు కాదండి. అలాంటి వాడు ఇక్కడికి తీసుకొచ్చాకండి అక్కడ నడవలేని స్థితిలో ఉన్నవాడు ఆటో దిగుతుండగా జాయిగా నడిచి వచ్చాడండి. ఇక్కడికి రావగానే సిస్టర్ గారు ప్రార్థన చేశాక ఇప్పుడు అన్నం తిన్నాడండి. ఇక్కడే తిన్నాడండి అన్నం. ఇంటికి వెళ్తుందిగా వాటర్ పట్టించమ్మా పర్వాలేదు తగ్గుతుంది అన్నారండి. అలాగే ఇక్కడికి ఎప్పుడైతే వచ్చామో అప్పుడే ఇక్కడే వదిలేసాడండి. మరి తాగుడు జోలికి వెళ్తలేదండి. మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మా దేవుడే స్వస్థపరిచాడండి. ఆటో కూడా కొనుక్కున్నామండి. ఆటో కొనుక్కుని ఆటో నడుపుకుంటున్నాడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకండి లేళ్ళన్నీ పొందామండి మేము. దేవుని స్తోత్రం కలుగును గాక.